వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు బీసీ సంక్షేమ జాతీయ సెక్రటరీ అజయ్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎంతవరకు వచ్చింది బీసీ ఉద్యమము? మరి ఢిల్లీలో పోయి మీరు ఆందోళన చేపట్టారు కదా, మరి ఏమంటున్నది ఢిల్లీ, ఏమంటుంది మీ ఉద్యమానికి? అంటే ఢిల్లీ దద్దరిల్లింది. డాక్టర్ అరుణ్ బాబు నేషనల్ బీసీ కోఆర్డినేటర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో మొన్న ఏఐసిసికి ముట్టడికి బయలుదేరాం. మేము భయపడి 3,000 మంది సెక్యూరిటీ బలాలను పెట్టుకొని మమ్మల్ని అడ్డుకున్నారు. అయినా మేము ఆగలేదు. బీసీల కోసం ఏం జరగాలనో దాని గురించి అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏఐసిసి ముట్టడికి మేము చేశాం. ఆమె సోనియా గాంధీ గారు ఏఐసిసి ఛాంబర్లో ఉండి పోయింది. ఆమె 3,000 మంది బందోబస్తు పెట్టుకొని పోయింది. మేము ముట్టడిస్తామని చెప్పి. రైట్, ఖబర్దార్. ఇది డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన తొలి మెరుపు దాడి. ఇదే కాదు, రాబోయే రోజుల్లో మెరుపు దాడి మామూలుగా ఉండదు. ఉద్యమం అనేది తీవ్రమైంది. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో ఈ రోజు జరిగిన గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అంటే ఈ ఉద్యమం ఎవరి కోసం చేపడుతున్నారు, ఎందుకోసం చేపడుతున్నారు, ఇంత ఉప్పెనలాగా ఎందుకు లేవాల్సి వచ్చింది? రాష్ట్రంలో కొంతమంది అంటున్నారు బీసీ ఉద్యమం అనేది లేదు, బీసీ ఉద్యమం నీరు గారిపోయింది, జస్ట్ ఇక్కడ జూబ్లీస్లో నవీన్ యాదవ్ గెలవడంతోనే బీసీ ఉద్యమం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు గ్రామ పంచాయతీలో కూడా 4,000కు పైగా పోటీ చేస్తుంటే 2,000కు పైగా 2,000 దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి బీసీ ఉద్యమమే లేదంటున్నారు. బీసీలందరూ కూడా కాంగ్రెస్ వైపు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని ఎట్లా చూడాలి మరి? అన్న, ఈ మాట చెప్పిన వాళ్ళకి ఖబర్దార్ హెచ్చరించి సవాలు విసురుతున్నా. చెప్పునోనికి తెలివిలేదు. వాడు ఎవడైతే ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడో అసలు పనికిరాని వ్యక్తులు మాట్లాడే విషయాలు. బీసీలది ఉద్యమం లేదు తెలంగాణలో అని అంటే ఈరోజు జరిగిన ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లో ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఉప్పెనలాగా ఉద్యమం ముందుకు పోయింది డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో. ఇంకా మీరు ముందర చూస్తున్నారు నేషనల్ లెవెల్లో కూడా రాహుల్ గాంధీకి చుక్కలు. రేవంత్ రెడ్డి ఎంత ఆఫ్టర్ ఆల్ ఆయన ఏమన్నా ఫుట్బాల్ ప్లేయరా? నేను ఆడతా ఫుట్బాల్, గద్వాల్ తేరు మైదానంలో నేను ఆడిన ఫుట్బాల్ ఆయనకు తెలుసా? ఆయన అది 1% అంటున్నాడు. నాది మహబూబ్నగర్ జిల్లానే. కానీ మెస్సీని తీసుకొచ్చి ఈడ ఆడతా అంటే నువ్వు రాష్ట్రానికి అధిపతివే, లేకుంటే మెస్సీని తీసుకొచ్చి నెరవేర్చుకుంటున్నావా? నువ్వు పనికి మాలిన ముఖ్యమంత్రి నువ్వు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు ఈఎన్టీ హాస్పిటల్లో 90 మంది విద్యార్థులు అస్వస్థత గురై ఉంటే అక్కడ పరామర్శించడానికి పోలే. ఈరోజు నీ డ్రీమ్ నీవు నెరవేర్చుకుని పిలిపించుకొని చేసుకుంటున్నావు. ఈ ఆస్తులు తెలంగాణలో ఆస్తులు అంటే భూములు కొల్లగొట్టించి మాయమాటలు చెప్పి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు దానికి ప్రతి ఒక్కటి మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఖబర్దార్ అని చెప్తున్నా. ఇదే వేదిక మీద చెప్తున్నా. ఈరోజు జరగబోయే హైకోర్టు బార్ అసోసియేషన్ ఎలక్షన్లో కూడా అత్యధిక మెజారిటీ తోటి బీసీ అడ్వకేట్స్ని బార్ అసోసియేషన్ మెంబర్స్గా గెలిపియాలా. దాంట్లో అడ్వకేట్ అరుణ్ని కూడా గెలిపియాలా. రైట్, ఇక్కడ బీసీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది కదా, ఈ బీసీ ఉద్యమం ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు ఇంత ఇప్పుడు ఈ 42% విషయంలోన్నా, లేకుంటే మీరు అనేక తరాల నుంచి కూడా నష్టపోతున్నారు కదా, రాజకీయంగా కావచ్చు, విద్యా ఉద్యోగ అవకాశాలలో కావచ్చు, ఇవన్నిటి విషయాన్ని బేస్ చేసుకొని మీరు ఉద్యమం చేస్తున్నారా? కేవలం లేదంటే 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నా హామీ నెరవేరలేదని చెప్పేసి ఉద్యమం ఇది 42% అనేది చెత్తబుట్టలు వేసి పడాల్సిందే. వాడెవడు ఈయనకే, మేమెవరు తీసుకునేకే? 1931 మనకి భారతదేశ స్వాతంత్రం రాకముందు మాకు రిజర్వేషన్లు అనేది తెలిసింది. ఇప్పటి వరకు ఈ రోజటి వరకు కులగణలో జనగణన జరగలే. అప్పుడు జరిగింది. ఈ రోజుకి మోసం చేస్తూ ఉన్నాయి పార్టీలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వచ్చే సంవత్సరం జనగణలో కులగణన అని చెప్పేసి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు భారతదేశ ప్రజలకి ఇవ్వబోతూ ఉన్నారు. అది జరగబోతూ ఉంది. ఈరోజు మీరు అడుగుతూ ఉన్నారు ఇది కేవలం 42% ఎవరికండి? ఈరోజు సవాల్ విసురుతూ ఉన్నాం. రాజ్యాంగంలో సవరణ చేస్తే జడ్జిలు కూడా గడగడలాడాల్సిందే. ఈరోజు నేను 2004 నుంచి హైకోర్టు అడిషనల్ పీపీగా పనిచేసిన, అసిస్టెంట్ పీపీకి చేసిన, ఎమ్మెల్యే ఎంపీస్ కోర్టుకు చేసిన. ఎంతమంది జడ్జీలు అయినారు బీసీలు. ఖబర్దార్
అంటే బీసీలు పనికిరారా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని తుగ్గు పక్కలే ఉన్న కర్ణాటకకి మేము ఎంటర్ అవుతున్నాం. సవాల్ లేదు. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ ఒక్కో విషయం వినండి అజయ్. ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్ మీరు అన్నట్లుగానే పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి సిద్దిరామప్పనే వచ్చేసి ఇక్కడ డిక్లరేషన్ చేయడం అనేది జరిగింది. ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు? అసలు వాడేవాడు వీడేవాడు కామారెడ్డి డిక్లరేషన్ చేయనికే చేసినోడు రాహుల్ గాంధీ, వాడు వీడు. అందుకే బొంద పెడతామంటున్నాం కదా. కామారెడ్డి డిక్లరేషన్ 42% ఎవనమ్మకి ఇస్తాడు. చట్టబద్ధత రాజ్యాంగంలో సవరణ చేయాలంటే జడ్జిలు కూడా ఖతమైపోతారు. ఇందిరాసాని కేసు 9 మంది ఉన్నారంటే దాంట్లో ఎంతమంది ఉన్నారు జడ్జిలు? అందరూ అగ్రకులస్తులే, బీసీలను తొక్కిపెట్టినరు. దీన్ని రాజ్యాంగబద్ధంగా తిప్పి కొడతాం. 9 మంది కాదు, 11 మంది 12 మంది జడ్జిలను పెట్టి ఈరోజు బీజేపీ పార్టీ మాకు ముందు రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ మాకు అనుకూలంగా ఉంది. నరేంద్ర మోడీ గారు, టైగర్ ఆర్ కృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమానికి డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వం వహిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే పుట్టగతులు ఉండవన్నా. ఈరోజు జరిగిన ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్లో అరుణ్ ఇచ్చిన పిలుపు మేరకు, డాక్టర్ అరుణ్ బాబు నేషనల్ కోఆర్డినేటర్ ఇచ్చిన పిలుపు మేరకు చిత్తుగా కాంగ్రెస్ అనుకుంటుంది మేము గెలిచినామని. ఈరోజు మెస్సీ వస్తాడంట, రాహుల్ గాంధీ వస్తాడంట. మమ్మల్ని మేము పోలీస్కి పర్మిషన్ అడిగినామన్నా, ఇయ్యట్లేదు, అరెస్ట్ చేస్తానంట. వానికి సిగ్గు బుద్ధి జ్ఞానం ఉంటే రాహుల్ గాంధీ గారికి, అరే ఖబర్దార్ రాహుల్ గాంధీ, నువ్వు హైదరాబాద్ ఫుట్బాల్ మ్యాచ్ నీకు వస్తావురా? నువ్వు అశోక్ నగర్ రా. నువ్వు వచ్చిన హామీ ఏమైంది? అశోక్ నగర్కి వచ్చి ఆటోలో తిరిగిన హామీ ఏమైంది? అశోక్ నగర్కి వచ్చే ప్రతి సంవత్సరం 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఎక్కడ పోయింది నీ హామీ? రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది అన్నా? ఈ విధంగా ఈ మీటింగ్ విధంగా నేను అడుగుతున్నా. ఎవరిని? మందకృష్ణ మాదిగా నన్ను అడుగుతున్నా. అద్దంకి దయాకర్ నన్ను అడుగుతున్నా. అద్దంకి దయాకర్ అన్నకి రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉంది. చట్టబద్ధంగా మీ సీఎం గారు పెట్టేది నీకు తెలియదా? మేమంతా బాధపడినాం నువ్వు ఎమ్మెల్సీ రానప్పుడు. కానీ నీతి నిజాయితీ ధర్మం ఉంటే, నువ్వు ఆల్ ఇండియా లెవెల్లో ఉంటే వానికి బుద్ధి చెప్పు రాహుల్ గాంధీ గారికి. అదే ప్రియాంక గాంధీ వచ్చి ఈయన ఎల్బీనగర్ స్టేడియంలో ప్రతి మహిళకు ఒక స్కూటీ 5,000 రూపాయలు ఇస్తారు. ఎక్కడ పోయినరు? ఈరోజు మెస్సీతో ఆడే ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వస్తాడా? అరే ఫుట్బాల్ ఆడతాం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బొందగొట్టునే ఫుట్బాల్ ఆడతాం. రైట్. చివరిగా చెప్పండి, ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ కూడా నిర్వహించడం అనేది జరిగింది. 1,000 కోట్ల పెట్టుబడి తీసుకొస్తున్నాము అని చెప్పేసి వివిధ కంపెనీలు కూడా ఇక్కడ పాలు పంచుకున్నాయి, ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి అని చెప్పేసి రాష్ట్ర సర్కార్ చెప్తుంది. దీన్ని ఎంతవరకు చూడొచ్చు? మరి దాదాపుగా ఈ రాష్ట్రంలో 29 మంది ముఖ్యమంత్రులకు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించాడు ముఖ్యమంత్రి. కానీ ఎంతమంది వచ్చారు? మరి ఎన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాయి? ఎవడు కంపెనీలు పెట్టినా, ఎవరిని పెట్టినా ఇప్పుడు అన్నదమ్ముల ఆస్తులు పంచుకోవడం, అన్నదమ్ములు వసూలు చేస్తున్నారు మార్కెట్. ఇంకా రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఉంటే సరే, ఆయన మళ్ళీ వచ్చేది లేదు పోయేది లేదా ఆయనకు తెలుసు. ఆయన ఇంకా చివరిగా చెప్పాలనుకుంటే ఆయనకు ఒక డ్రీమ్ ఉండే, ఏదో నేను ప్లేయర్ అని చెప్పి. అది ఇండియా లెవెల్ ఉన్న గా డ్రీమ్. కానీ ఈరోజు బీద ప్రజలు, స్టూడెంట్స్, ఆకలి పేదరికంతో ఉన్న పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్ పాలైతే చూడలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎందుకండి? అంటే నువ్వు రాజు అయితే నువ్వు రాజాధికారం, రాజు అందరినీ సుఖ సంతోషంతో ఉంచాల. కానీ నువ్వు నీ డ్రీమ్ ఏంది, నీ గోల్ ఏంది? సేమ్ రావాలన్నో అయినావు. అది కూడా ఏంది తెలుసా? లెఫ్ట్ అన్ని పక్షాలు అన్న పాషమన్ననే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. పాషమాదిగిరి అన్న ఈ కొడుకులను ఎట్లా రాణిస్తున్నారన్న మీరు? ₹1,00,00,000 మీకు ఇచ్చినంత మాత్రాన సన్మానం చేస్తే పడిపోతారా? 1931లో జనగణన జరిగితే ఇప్పటి వరకు లేదు. ఏ ప్రభుత్వాలు ఏం చేయలేదు. కానీ మీలాంటి వాళ్ళు చనిపోయిన మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పారు, ఫస్ట్ తెలంగాణ రాని తర్వాత బీసీలు ఎస్సీలు వీళ్ళకి న్యాయం జరుగుతుందని. కానీ నా ఉద్దేశంలో ఆయన పైన ఉన్నాడు. ఆయన ఆత్మ శాంతి కోరేవాలని కోరుకుంటా. అదేవిధంగా ఈశ్వరాచారికి కుటుంబానికి కూడా హెచ్చరిస్తున్న ఈ ప్రభుత్వానికి ఏదో ఈరోజు డాక్టర్ అరుణ్ బాబు చేసిందని చెప్పేసి నిన్న ప్రకటించిందంట ఏదో తూతూ మంత్రంగా. ఖబర్దార్, 2 కోట్ల రూపాయలు ఇవ్వాలా, గవర్నమెంట్ నౌకరీ ఇవ్వాలా,
లేదంటే సీఎం రేవంత్ రెడ్డి నీ ఇల్లు ముట్టడిస్తాం. ఆ హత్యకు కారణం రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు మరి బీసీల రోల్ పాత్ర ఎట్లా ఉంది ఇందులో మరి అన్న అద్భుతంగా ఎలక్షన్లో? ఈ ఎలక్షన్లో బీసీలు అంతా కాంగ్రెస్కి తగిన గుణపాఠం చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏదో సంతోషపడుతుందేమో. ఇంకా ఎల్లుండి జరిగే ఎలక్షన్ ఉంది, రాబోయే ఎలక్షన్ ఉంది, ఈ సర్పంచ్ ఎలక్షన్. దీంట్లో సర్పంచ్ ఎలక్షన్లో బీసీల నాయకులు అందరూ అత్యధిక మేరతో గెలవాలని మేము అన్ని పార్టీలు కూడా బీసీలు గెలవాలని ఆర్ కృష్ణన్న నాయకత్వంలో, అరుణ్ బాబు గారి నాయకత్వంలో మేము పిలిపించిన మేరకు ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. ఇంకా తగిన స్థాయి జరగాలంటే ముందర ఉంది ఫుట్బాల్ మున్సిపల్ ఎలక్షన్ పెట్టి చూడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రాహుల్. అసలు వీని కాదు, సీఎం రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీని ఫుట్బాల్ ఆడాలి. వానికి ఏం సబ్జెక్ట్ లేదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ యాత్ర చేసి వాని బుక్లో ఏముందో వానికి సబ్జెక్ట్ లేదు, ఏమి తెలియదు. వాని ఫుట్బాల్ ఆడాలి ఈరోజు. రైట్, థ్యాంక్ యూ అజయ్ గారు. థ్యాంక్ యూ అన్న.